ఈ ఓట్ల పండుగ ఉత్సాహంగా ఒక అందమైన జ్ఞాపకంగా నిలవాలంటే మనం సరైన వారికి ఓటు వేయాలి. ఏంటి ఏదమ్మా తెచ్చుకోవాలి. లేకపోతే మాత్రం మాటలు మంచిగా చెప్పి మోసం చేసేస్తారు, చేతులు తప్పుగా చేసేస్తారు. సే ద రైట్ థింగ్ అండ్ డూ ద రాంగ్ థింగ్ ఈస్ దేర్ మోడస్ ఆపరెండి. ఒకసారి కాస్ట్ ఆఫ్ లివింగ్కి కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్కి లింక్ ఏంటో తెలుసు. కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ పెరిగితే దానికి అనుగుణంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. డబ్బులు వసూలు చేయాలి కదా, ఇట్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది చాలా పెద్ద సమస్య కాదంటారు. ఇయర్కి ఒకసారి రెంట్ పెరిగినట్టు ఎలక్షన్కి ఒకసారి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచేస్తారండి. ఎవరో ఒకరు గెలవడం ముఖ్యం కాదు, సమస్యను పరిష్కరించేటోడు పిలిచాడా లేదా అనేది ముఖ్యం. ప్రజా సమస్యలే నా ప్లాట్ఫామ్. ఎమ్మెల్యే స్థానానికి నేనే సరైన వాడిని. ఈ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఎన్నుకో. కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొడతాను. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు మీ? నేను ఎందుకు గెలవాలి? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ విన్ ఇన్ సెలక్షన్. ప్రతిసారి ఇలాగే వచ్చేసారి చూద్దామంటే మాత్రం ఈసారి కూడా వచ్చేసారి కల్లా ఆస్తులన్నీ అమ్మి చూపించేస్తాను. ఈసారి గెలవాలి. గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఆస్తులు అమ్మేసారో చూసారుగా. మొత్తం ఈ ఆప్షన్, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ ఆప్షన్, ప్రతి ఊర్లో ఇదే పని. కర్మకాలి మళ్ళీ ఉచితాలని పంచే పార్టీలు కనుక పవర్లోకి వస్తే సర్వనాశనం. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఏ పార్టీ క్యాండిడేట్ కానీ వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ ప్రజలు ఎలా ఆలోచిస్తారు, నేను ఆలోచిస్తాను, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇక్కడ కింద చూడు ఉపన్యాసాలు ఇస్తారు, సుత్తి కొడతారు. హౌ కెన్ ఐ విన్ మై ఓటర్స్ ట్రస్ట్? నమ్మకం కలగాలంటే నా గుణం తెలియాలి. ఒక లైన్లో చెప్పాలంటే గుణం తెలుసుకొని ఓటేయండి. అది కూడా పెద్ద పని చెప్పండి. గుణం తెలుసుకోవడానికి ఒక విధానం. సమస్యలను ఎలా ఎదుర్కొంటాడో బట్టి గుణం చెప్పచ్చు. కొన్ని సమస్యలకు చాలా పరిష్కారాలు ఉంటాయి, కొన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. ఇంకో విషయం ఏంటంటే సమస్యలు చెప్పిరా. ప్రభుత్వం మీదో ఏ పార్టీ నాయకుల మీదో నమ్మకం పెట్టుకునే కంటే మీ ఎమ్మెల్యే నమ్మకస్తుడు అయితే బాగుంటుందా ఉంటుందో చెప్పండి. మీ ఎమ్మెల్యే సమస్యని ఎలా పరిష్కరిస్తాడు అని మీకు తెలిస్తే బెటర్. ఒక వ్యక్తి నమ్మకస్తుడో కాదు ఎలా తెలుస్తుంది? ఈ విషయంలో మాత్రం ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా ఒకటే మాట, ఆనెస్టీ. నిజాయితీ కలిగిన వాడిని నమ్మచ్చు. డబ్బులు పంచేవారు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఎక్కువై పంచుతున్నారా లేకపోతే ఈ ఎలక్షన్ నుంచి దాని రిజల్ట్ నుంచి ఏదైనా ఆశించి పంచుతున్నారా ఆలోచించాలి. వారికి ఎలాగైనా గెలవాలి అనేది ముఖ్యం. అంటే యూ ఆర్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళ డబ్బుల పైన ఇంట్రెస్టే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. ఏంటి బిజినెస్, వాళ్ళకి బిజినెస్, నాకు బిజినెస్ కాదు. ఇదిలా ఉంటే కొన్ని మేధావుల సంఘాలు ఉంటాయి, మూసి ఉన్న డోర్ల వెనక నవ్వుతున్నారు సార్. ఓట్లకు నోట్లు అమ్ముకునే అన్పడగలమంట సమాజం. అందుకని ఓటు హక్కునిచ్చిన రాజ్యాంగాన్ని దుర్భాషలాడుతున్నారు. బయట కనపడలేదు కానీ మాట విన్నప్పుడు బాగా బాధే. ఓట్లు అమ్ముకోవద్దని చెప్పు. ఓట్లు అమ్ముకుంటే చాలా కష్టాలు పడతామని చెప్పు ఒప్పించు. ఉచితాలు ఇలా కడుపు నింపుతాయి, రేపు కొంప ముంచుతాయి అని తెలంగాణ అప్పుల చిట్ట చూపించి రుజువు చేస్తూ ప్రజల్ని ఒప్పించు. ప్రజలు కన్విన్స్ చేయండి. మీ పైన బాధ్యత ఉన్నదా? మీకు రాజ్యాంగం వాక్ స్వతంత్రాన్ని ఇచ్చింది కాబట్టి మీరు ఏమైనా మాట్లాడరు. కానీ అదే రాజ్యాంగం ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా ఇచ్చింది కదా, ఫండమెంటల్ డ్యూటీస్ అవి కూడా ఇచ్చింది. మీ రైట్స్ మాత్రం వాడుకోండి, మీ డ్యూటీస్కి వచ్చేపాటికి కన్వీనియంట్గా మర్చిపోండి. చాలా ఈజీ కదా, పని చేయాలంటే కష్టం కదా. ఈ బాగా చదువుకున్న వాళ్ళు మన దేశాన్ని ఉద్ధరిస్తారు, సమాజాన్ని మెరుగుపరుస్తారు అని మనం అనుకుంటుంటే వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి దేశాన్ని తిట్టుకుంటా వాళ్ళ ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నంలో మిగిలిపోయినా దేశాన్ని తిట్టుడు ఫ్యాషన్ అయిపోయింది. మేరా భారత్ మహాన్ 1947 నుంచి కాదు, ఎప్పటి నుంచో హమారా భారత్ మహాన్ మర్చిపోవాలి. ఇలా మనుషుల గుణాన్ని పసిగట్టి తెలుసుకుని ఆ గుణం మంచిదైతే వారికి మన గుణం తెలిస్తే వాళ్ళే మనకు ఓటేస్తారు. హూ ఇస్ అ లీడర్? ఒక లీడర్ సొంతంగా నిలబడాలి, ధైర్యంగా ఉన్నట్టు చెప్పాలి, జనాలకు స్ఫూర్తి ఇవ్వాలి, సమస్యలను నిష్పక్షపాతంగా వివరించాలి. టైం తీసుకోవాలి. అంటే తెలియదు కదా, కొన్ని డెప్స్ ఉంటాయి సమస్యలు. ఆ సమస్యలను వివరిస్తే కానీ జనాలకు అర్థం కాదు. సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఏ మార్పు చేయగలిగితే ఏం సాధించగలుగుతాము అని స్పష్టంగా కళ్ళ కట్టినట్టు చూపించాలి. అలాంటి వాళ్ళు అసలు పార్టీ టికెట్లతోటి సాధారణ ఓటర్ సంబంధం ఏంటంటే 1-2 సార్లు ఒక పార్టీకి ఓటేస్తే ఇక జీవితాంతం దానికే ఓటేయాలా? అంటే ఒకప్పుడు ఒకటే పార్టీ ఉండేది, అందరూ దానికే వేసేవారు. ఇంకా వాళ్ళు అరే ఇదే పార్టీ మేము ఎప్పటి నుంచో దీనికే ఉన్నాం కాబట్టి దీనికే ఇస్తాం. వాళ్ళు ఎవరైతే పార్టీ పెట్టిన వాళ్ళు ఎప్పుడో పోయి ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకుంటే ఇస్తాం. సరే కొత్త పార్టీ వస్తుంది, కొత్త పార్టీ వచ్చింది అనుకోండి, వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటూ ఓటేస్తాం. అది ఎంతవరకు సమంజసించుకోండి. ముందు పార్టీ గురించి పక్కన పెట్టి సరే సెంట్రల్ ఎలక్షన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. స్టేట్ ఎలక్షన్స్తో అసలు మనకు పార్టీతో సంబంధమే లేదు. స్టేట్ ఎలక్షన్స్లో పార్టీతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే అభ్యర్థి మనకు చాలా దగ్గరగా ఉంటాడు. అభ్యర్థి గురించి తెలుసుకోవడం చాలా సులువు. వారి విద్య, ఉద్యోగం, వారి అనుభవం ఇవన్నీ పరిశీలించాలి. ఓటేయండి, అంత కష్టం కదా. ఎవరికి డబ్బులు ఇచ్చారని ఓటేస్తే మాత్రం మనం ఈ యుద్ధం మొదలవకన ముందే ఓడిపోయినట్టు. అధికారంలోకి రాగానే విచ్చలవిడిగా అప్లై చేసేస్తారు. విచ్చలవిడిగా రేపు అనేది లేదు అనే కేసులో ఇవాళ ఆస్తులను అమ్మేస్తారు. అదే మీ కుటుంబంలో అయితే ఒకే రోజు ఆస్తులను అమ్మేసే విధంగా ఉంటే ఆ కుటుంబం నిలబడుతుంది. ఆస్తులు అమ్మడమే పరమావధిగా పెట్టుకొని ముందుకు పోతే ఆ కుటుంబాన్ని కాపాడేది ఎవరు? భారతదేశమే మన ఆస్తి. భారతదేశంలో ఉన్న భూములుగా, భారతదేశంలో ఉన్న భూములనే మన ఆస్తిగా ఆలోచించామనుకోండి, ఎప్పుడు అమ్ముకొని బయటపడతాం మనం? నేను వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు డబ్బులు పక్కన చేసుకొని దేశం వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు మన దేశంతో సంబంధమే ఉండదు. మనం ఇక్కడే ఉండాలి కదా. దొరికిన అప్పులు చేయాలి, కాంట్రాక్ట్ రూపంలో వాళ్ళ దోస్తుల దగ్గర దాచిపెట్టాలి, మళ్ళీ అవే డబ్బులు వాడి మళ్ళీ ఎలక్షన్లో వెళ్తాం. నిజమైన పవర్ ప్రజల్లోకి మళ్ళీ రావాలంటే ఈ పార్టీల హవా అసలు తగ్గ. వై ఆర్ యూ డూయింగ్ దిస్? వీ లాస్ట్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్.
నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అంతేకాని సమాజం బాగుంటే బాగుంటుంది అనే ఆలోచన మన మెదడు నుంచి వెళ్ళిపోయింది. ఐకమత్యమే మహాబలం అనే సామెతకి ఆపోజిట్ సామెత ఏంటో తెలుసా? ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వారే ఉంటే అందరం కొట్టుకోపోతాం. అండ్ ఫ్రాంక్లీ ఐఎమ్ టైర్డ్ ఆఫ్ సీయింగ్ us losing. ఇలా మనం విడిపోయి ఉన్నాం కాబట్టి, సమస్యల కోసం కూడా మనం ఏకదాటిపై రాలేకపోతున్నాం కాబట్టి, ఇప్పుడు రాజ్యాలు వెళ్తున్న వాళ్ళే గత 70 సంవత్సరాలు చేరుతున్నారు, ఇంకో 100 ఏళ్ళు వెళ్తారు. రోజుకు ఒక విధంగా మనం విడదీస్తున్నారు. మన సమస్యలు మనం ఏకం చేయాలి. సమస్యల కోసం కూడా మనం ఏకం కాలేకపోతే మన దేవుడు కూడా కావాలి. సమస్యలనే ప్లాట్ఫామ్ చేయాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ప్రజా సమస్యలే నా ప్లాట్ఫామ్, వాటి పరిష్కారమే నా అజెండా. అండ్ దాట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ సాల్వ్ దిస్? ఎలా గెలుస్తాం? ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాం? ఇందాక చెప్పాను, వి మస్ట్ యునైట్. వి యునైట్ అండ్ వి విన్. పార్టీలు ప్రజల్ని విడదీస్తున్నారు, నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ పబ్బం గడిపేస్తారు. అలా తిట్టుకుంటూ కదా వాళ్ళు బిజీ అనుకుంటాం మనం. అదే అజెండా. వాళ్ళు తిట్టుకుంటామో మేము ఏదో సాధించేస్తామని చెప్పి మనం మభ్య పెడతారు. సమస్యలు మాత్రం పరిష్కారం కావు, అప్పులు పెరుగుతాయి. మార్పు ఇక్కడ నుంచి మొదలవ్వాలి. ఈ ప్రయాణంలో నాతో ఉంటారు కదా. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు సమ్ మోర్ స్పెసిఫిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రైవేటైజేషన్. ఎవరైనా సరే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఎంటిటీస్కి అప్పచెప్పడానికి ఎందుకు సుముఖంగా ఉంటారు? ప్రభుత్వ ఆస్తి అంటే కలెక్టివ్ ప్రాపర్టీ, మనందరి ఆస్తి. దాన్ని ప్రైవేట్కి అప్పచెప్తున్నారంటేనే దాంట్లో తిరగాల్సి ఉంది. ముందుగా నేను నా స్టాండ్స్ తెలియజేస్తాను. ఐఎమ్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్. ఇప్పుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది, దాన్ని నడపలేకపోతున్నాం, అది అప్పుల్లో ఉంది కాబట్టి దాన్ని ప్రైవేట్కి అమ్మేద్దాం అనేది నేరేటివ్ అన్నమాట. అది చాలా వాస్తవం కూడా. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో కారణాల వల్ల నష్టాల్లో ఉంటాయి. నష్టాలకు వ్యక్తులే కారణమైతే వాళ్ళని తీసేయండి, కొత్త వాళ్ళని తీసుకోండి. లేదు, ఆ బిజినెస్ అవుట్డేట్ అయిపోయింది అనుకోండి, బోర్డు తిప్పేయండి, ఆస్తులు మాత్రం అమ్మకండి. సమాజంలో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సోషల్ సేఫ్టీ నెట్ అనేది చాలా అవసరం. వితౌట్ ఇట్ ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్, ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు, రిజర్వేషన్ కూడా ఉంటాయి. కానీ ఇంకా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా కూడా పుట్టుక ఆధారంగానే రిజర్వేషన్ ఇవ్వాలి అనడంలో ఎటువంటి వాదన కరెక్ట్ కాదు. ఇంకా పుట్టుక ఆధారిత రిజర్వేషన్లు నేడు సమాజంలో విభేదాలకు దారితీస్తాయి. Instead of being an uplifting force, it has turned into an agent of hostility among the people. We have to wake up, we have to unite. We have to unite to solve our problems ourselves. Divide and rule. ఈ ట్రిక్ బయట వాడు 75 ఏళ్ళు అయినా సరే ఇంకా మనం అక్కడే ఆగిపోయాం. విడిపోయి కొట్టుకుంటాం. డెవలప్మెంట్. ఈ ప్రశ్న అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న. ఈ ఒక్కటి సరిగ్గానే చేయగలిగితే చాలా సమస్యలు. ఇప్పుడు దాని డెఫినేషన్ పోతాం. అభివృద్ధి అంటే డెఫినేషన్ ఏంటి? ఒక నగరవాసికి గుంతలేని రోడ్లు, మంచి జీవితాన్ని కల్పించే ఉద్యోగ అవకాశాలు, రీజనబుల్ కాస్టులు లేని. అదే ఒక వ్యవసాయదారుడికి కల్తీ లేని విత్తనాలు, అందుబాటులో ఉండే ఎరువుల ధరలు, అవసరానికి పంట రుణాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనం. నా దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇట్ మస్ట్ బి స్టేబుల్ అండ్ సస్టైనబుల్. వీటితో పాటుగా మన వ్యూహాత్మక ప్రయోజనాలు అంటే స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఉదాహరణ, చైనాతో ట్రేడ్ కావాలంటే నేపాల్ని వదులుకోవాల్సి రాకూడదు. కుటుంబాలు కలిసి ఉండగలిగే డెవలప్మెంట్ నాకు పైన పేర్కొన్నవన్నీ సమస్యలే. వీటి పరిష్కారమే మన డెవలప్మెంట్. వాట్ ఆర్ యువర్ స్లోగన్స్? ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్కి కొన్ని స్లోగన్స్ అంటే అవి మనం గుర్తుపట్టే విధంగా ప్రజల్లోకి మనం తీసుకెళ్తూ ఉంటాం. సో ఒక 5 స్లోగన్స్ ఉన్నాయి. నేతాజీ గారి మాటలు, ముజే ఖూన్ దో मैं तुम्हें आज़ादी दूंगा. ఆయన మాటలే స్ఫూర్తిగా మొదటి స్లోగన్. तुम मुझे वोट दो, इस बार मैं तुम्हें सच्ची आर्थिक आज़ादी दिला. రెండో, సుత్తి కొట్టింది చాలు, విషయానికి ఇది నా ప్రత్యర్థులను ఉద్దేశించి చెప్పింది. నాతో ఎక్కడ మీకు సుత్తుంది, డైరెక్ట్ పాయింట్ వస్తుంది. 3, వారిని తిట్టాలి వీరిని తిట్టాలి అని కాకుండా ఎవరిని తిట్టకుండా గెలవాలి. 4, ఓటర్లను ఏకదాన్ని వేయించి వి యునైట్ వి విన్. ఇంకొక స్లోగన్, అన్నిటికంటే ఇదే ముఖ్యం, ప్రజా సమస్యలే నా ప్లాట్ఫామ్, వాటి పరిష్కారమే నా అజెండా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నామంటే ఒక్క ఎగ్జామ్ని కూడా కాంపిటెంట్గా జరపలేని దయనీయ పరిస్థితుల్లో ఇంతలా ఎలా దిగజారు? ఎందుకంటే ప్రస్తుతం ప్రతి విషయం ఒక వ్యాపారం, ప్రతి దాన్ని తూకం వేసి అమ్మేస్తున్నారు. నీకు దీనిలో ఇంత వస్తుంది కాబట్టి దీని ధర ఇంత. యూర్ నాట్ అన్ ఆఫీసర్, యూర్ కమిషన్. భూములు, ఉద్యోగాలు, పదవులు మాత్రమే కాదు, మన భవిష్యత్తును అమ్మేస్తున్నారు. ఇలా వదిలేస్తే అది తొందరలో అంధకారం మనకు అమ్మేస్తుంది. మరోసారి దేశంలో బానిస బతుకులకు తెరలేస్తాయి. వై షుడ్ వి ఓట్ ఫర్ యూ? ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 కోట్ల మంది ఎలా ఆలోచిస్తారో నేను చెప్పలేదు, కానీ మీరు కొత్తవారు కదా, మిమ్మల్ని ఎలా నమ్మి ఓటేయాలి? సమంజసమైన వాళ్ళు. మీరు వాళ్ళకి ఎందుకు ఓటేశారో, వాళ్ళు ఎంత నమ్ముతున్నారో తర్వాత మాట. నేను ప్రపంచం చూసాను, జీవితాన్ని చదివాను, అన్నీ అర్థం చేసుకున్నాకే ఈ జీవితాన్ని ఎంచుకున్నాను. సమాజంలోని సమస్యలను సమూలంగా అధ్యయనం చేసేది, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అనునిత్యం తప్పించేవాడు, స్వచ్ఛందంగా, నిస్వార్థ భావం, నిష్కలంకమైన దేశభక్తులు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో బొత్తిగా పోటీ లేకుండా కొత్త వాళ్ళని, ముఖ్యంగా యువతను ఎటువంటి మీనింగ్ఫుల్ వేలో పైకి రానివ్వలేదు. ఒకటి మార్గం, ఎన్నికల్లో గెలవాలి. అందుకే మీరు నాకు ఓటేయాలి. ఈ 18 to 50 ఏజ్ గ్రూప్లో వాళ్ళు కూడా, దిస్ ఇస్ నాట్ ద సేమ్ ఓల్డ్ ఎలక్షన్, దిస్ ఇస్ ఎ న్యూ ఎలక్షన్. ఈ ఎలక్షన్లో మనం కొత్త వారికి అవకాశం ఇస్తున్నాం. మీరు నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తున్నారు. వాట్ ఈస్ మై మెసేజ్ టు మై అకౌంట్స్? హృదయపూర్వక నమస్కారం. ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచే అతి ముఖ్యమైన ఘట్టం మన ఎలక్షన్స్. ఈ పవిత్రమైన సాంప్రదాయంలో ఎవరికి ఎటువంటి మర్యాద లోపం కలగకుండా చూసుకోండి. ప్రజలు ఎవరిని నమ్ముతారని దానిపై పోటీ. మే ద బెస్ట్ మ్యాన్. అలాగే నేను నా ప్రత్యర్థులను ఒక డిబేట్కి ఆహ్వానిస్తున్నాను. అన్ని విషయాలు పబ్లిక్ ఫోరంలో డిస్కస్ చేద్దాం, ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేద్దాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. మీరు ప్రజలకు ఏ విధంగా నాకంటే బెటర్ రిప్రజెంటేటివ్ అవుతారో చెప్పండి.
నేను అదేవిధంగా మీకంటే బెటర్ ఎమ్మెల్యే నేను ఎలా అవుతానో ప్రజలు వివరిస్తాను. ఆ డిబేట్ తర్వాత ఎన్నికలకు వెళ్దాం. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో చూసుకుంటాం. ఎవరు గెలిచినా సరే కానీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఓపెన్గా వెళ్ళాలి. పార్టీ ముసుగు వేసుకుంటారు. ఒక ప్రత్యర్థిగా, ఒక క్యాండిడేట్గా మీరు రండి. ఒకే స్టేజ్ పైన డిబేట్ చేసుకొని గెలుతాం ఎలక్షన్. ఆఖరిగా ఒక సందేశం: ఓట్లను డబ్బుతో కొనే ప్రయత్నం చేసి మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయండి. చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. మీరు ఇలాంటి సెషన్ ఇంకో క్యాండిడేట్తో ట్రై చేయండి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఒకరు వచ్చి మాట్లాడండి. వాళ్ళు వచ్చి భజన చేస్తారు. భజన కార్యక్రమం అనుకోతే మన దేశానికి వచ్చి మెసేజ్ టు ద పబ్లిక్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఒక్క పని తప్పకుండా చేయాలి. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి. మీ ఒక్కరే కాదు, మీ కుటుంబ సభ్యులంతా కూడా అలాగే చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఇంకెన్ని రోజులు మీద డబ్బులు లేక కాదు, అయినా ఉత్తమ వస్తుంది తీసుకుంటారు. ఎవరో సినిమాలో ఉన్నట్టు ఫ్రీగా వస్తే ఫినాల్ తాగినట్టు అలా అవుతుంది. ఆరోగ్యానికి మంచిది కాదు. ఓట్లు ఇచ్చే డబ్బులు కూడా సమాజానికి మంచిది. అంటే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయగలిగితే సమాజం తనకు తానే నయమైపోతుంది. మంచి లీడర్స్ గెలుస్తారు, మంచి గవర్నెన్స్ తీసుకొస్తారు, సమాజం మెరుగవుతుంది. అందుకే అంటున్నాను, వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ టు ద పబ్లిక్. డబ్బులు తీసుకొని ఓటు వేయకండి. మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వారికి ఓటు వేయండి. అక్కడగా మార్పు కోరుకుంటున్న మీరు నాకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఒక్కసారి తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ జై తెలంగాణ, జై హింద్.